గురూజీ బెంగళూరు నుంచి రుక్మిణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి రుక్మిణి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కూతురు గురించి, మా రాధిక అని. తప్పకుండా అండి, నక్షత్రం చెప్పండి అమ్మాయిది. నక్షత్రం ఏం తెలియ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. చెప్పండి. 26/3/1997. పుట్టిన సమయం 10:40కి, ఉదయం 10:40 బుధవారం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. సరేమ్మా. నమస్తే తల్లి. నమస్తే అమ్మా. నమస్కారం స్వామి. చెప్పండి తల్లి. ರಾಧಿಕಾ, ಏನ್ మీదే ಊರು? నేటివ్ ప్ಲೇసు? ಬೆಂಗಳೂರು ಸ್ವಾಮಿ. ಕನ್ನಡ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ ಆಗಿದ್ರೆ? ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ ಸ್ವಾಮಿ. ತೆಲುಗು ನೋಡ್ತೀರಾ ಡೈಲಿ? ಡೈಲಿ ನಿಮ್ದು ಒಂದ್ ದಿವಸನೂ ತಪ್ಪಿಸಿಲ್ಲ ನಾವು. ಮನೇಲಿ ಯಾವ ಭಾಷೆ ಮಾತಾಡೋದು? ತೆಲುಗುನೇ ಸ್ವಾಮಿ. ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾಳೆ ರಾಧಿಕಾ? ಏನ್ ಓದ್ತಿದ್ದಾರೆ? ಅವಳು ಡಿಪ್ಲೊಮಾ ಮಾಡ್ಕೊಂಡು ಈಗ ಇಂಜಿನಿಯರ್ ಹೋಗ್ತಾ ಇದ್ದಾಳೆ ಸ್ವಾಮಿ. ವೆರಿ ಗುಡ್. ಡಿಪ್ಲೊಮಾ ಯಾವ್ದು? ಡಿಪ್ಲೊಮಾದಲ್ಲಿ ಯಾವ್ದು? ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ಸ್ ಅಂಡ್ ಕಮ್ಯುನಿಕೇಶನ್. ಈಗ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಅಲ್ಲಿ ಇಸಿನೇ, ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ಸ್ ಕಮ್ಯುನಿಕೇಶನ್. ಹೌದು ಸ್ವಾಮಿ. ಸರಿ ತಾಯಿ. ಮಗಳ ಜಾತಕ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಚಿತ್ತಾ ನಕ್ಷತ್ರ, ತುಲಾ ರಾಶಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದಾಳೆ ಮಗಳು. ಸರಿ ಸ್ವಾಮಿ. ಚಿತ್ತಾ ನಕ್ಷತ್ರ, ತುಲಾ ರಾಶಿ, ತುಂಬಾ ಒಳ್ಳೆ ಲಗ್ನದಲ್ಲಿ ರಾಶಿಯಲ್ಲೇ ಹುಟ್ಟಿದ್ದಾಳೆ. ಕೋಪ ಜಾಸ್ತಿ ಸ್ವಲ್ಪ ಅಷ್ಟೇ. ಅವಳಿಗೆ ಅದೇ ಕೋಲ್ಡ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಸ್ವಾಮೀಜಿ. ಅಲರ್ಜಿ ಆಗಿದ್ಯಾ, ಕೋಲ್ಡ್ ಆಗಿದ್ಯಾ? ಒಂದ್ ಸುಮಾರು 4 ವರ್ಷದಿಂದ ಅವಳಿಗೆ ಫುಲ್ ಕೋಲ್ಡ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. 4 ವರ್ಷದಿಂದ ಆಗ್ತಾ ಇಲ್ಲ. 4 ವರ್ಷದಿಂದ ಇದೆಯಾ? ಹುಟ್ಟದಾಗ ಏನಾದ್ರೂ ಕೋಲ್ಡ್ ಇತ್ತಾ? ಇಲ್ಲ, ಹುಟ್ಟದಾಗಿಂದ ಚೆನ್ನಾಗೇ ಇಲ್ಲ. ಈಗ ಈ ಡಿಪ್ಲೊಮಾ ಸೇರ್ಕೊಂಡಾಗಿಂದ ಸ್ವಲ್ಪ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಅಷ್ಟೇ. ಈ ಮಗು ಪುಷ್ಪವತಿ ಆಗಿದ್ದೇನಾದ್ರೂ ಡೇಟ್ ಇದೆಯಾ? ಟೈಮು, ನಕ್ಷತ್ರ ಏನಾದ್ರೂ ಗೊತ್ತಾ? ಇಲ್ಲ ಸ್ವಾಮೀಜಿ, ಅದೇ ಶನಿವಾರನೇ. ಚಿಕ್ಕವಳು ದೊಡ್ಡವಳು ఇద్దరు శనివారనే పుష్పవతి ಆಗಿದ್ದು. సరే తాయి. మీ భర్త గారు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు యూబీ సిటీలో పనిచేస్తారు. యూబీ సిటీలో. సరే తల్లి. మీకు బాగా ఫ్రీక్వెంట్ గా బాగా తెలుగు కన్నడ రెండు బాగా మాట్లాడతారు అయితే? అవును స్వామీజీ, రెండు వస్తుంది. మంచిది తల్లి. ఎక్కడుంటారు బెంగళూరులో? ಹೊಸಗುಡದಲ್ಲಿ. తెలుసు. గాలి బాగుంది తల్లి. జన్మజాతకం బాగుంది. అమ్మాయికి ఈ 4 సంవత్సరాల నుంచి కోల్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చింది, నిజమే. దశాభుక్తులు మారాయి, అందుకు వచ్చింది. ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపిట్టండి, ఇమ్మీడియట్ తగ్గిపోతుంది. మనకి మీకు ఈ ఒక ఇంట్లోనే అమ్మాయి ఉదయాన్నే తెల్లగడ్డలు తెలుసు కదా? తెల్లగడ్డలు తెలుసు. దాన్ని ఏం చేయాలంటే, బాగా ఒక దీంట్లో మీరు గ్యాస్ స్టవ్ పైన లేదా బొగ్గుల పైన ఏదైనా పెట్టి దాన్ని పొట్టు దానిపైన తీయకుండా వలికుండా అలాగే పెట్టేయాలన్నమాట. కాల్చేయాలి. తర్వాత చల్లగా అయిన తర్వాత దానిపైన ఉండేది పొట్టన్ని తీసేసి పరగడపులో రోజు ఒకటి తింటూ ఉండాలి. అలా ఒక 2-3 మంత్స్ చేపించండి. ఆ కాఫ్ కంట్రోల్, కోల్డ్ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోతుంది. అమ్మాయికి డస్ట్ అలర్జీ తల్లి. అలర్జీ వల్ల వచ్చింది ఇది. అలర్జీ తప్పితే మేజర్ ఇంకేం లేదు. ఇక్కడ చంద్రుడు చూపిస్తున్నాడు చంద్రస్థానం. 6వ ఇల్లు అంటే 6వ స్థానం. మీరు అడుగుతున్న ఆరోగ్య స్థానం కరెక్ట్గానే ఉంది. లేదు అన్న ఇది కాకపోయినా కూడా ఉదయాన్నే మనకి జీలకర్ర కాస్త, తర్వాత ఒక జీలకర్ర అంటే ఒక చిటిక జీలకర్ర తీసుకొని దాన్ని బాగా రుద్దేసి ఒక గ్లాస్లోకి వేసుకోవాలి. దానిపైన తేనె 1 టీ స్పూన్ దాంట్లోకి. హలో, మేడం. నమస్కారం అండి. నాగరాజు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. నాగరాజు మేడం, నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. మేడం నాది ఆశ్లేష నక్షత్రము, 1వ పాదం మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురువు గారు, మీ పాద పద్మాలకు నా ఇది సార్ సాష్టాంగ నమస్కారాలు గురువు గారు. మా ఆశీస్సులో ఉంటుంది సార్. నాది చిన్న విన్నపం సార్. చెప్పండి. మీరు మాకు నమస్కారం పెట్టద్దాం సార్. మీరు చేస్తుంటే మీరు మా నమస్కారం పెట్టడం ఏం సార్? మేము మీ శిష్యులు సార్. మేము ఆశీర్వాదం కోసం మేము ఎన్నో రోజులు వెయిట్ చేస్తున్నాం సార్. మీ ఆశీర్వాదం, పరిపూర్ణ ఆశీర్వాదం కావాలి సార్ మాకు. ఎప్పుడు ఉంటుంది. మనకి దేవతలు కూడా ఋషులు చూసినప్పుడు నమస్కారం పెట్టడం మన సనాతన ధర్మ సంప్రదాయం. సార్ మీరు పెద్దవాళ్ళు కాదు సార్. మీరు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. మనం అది ఎంత పెద్దోళ్ళైనా నమస్కారం పెట్టేదంటే తప్పలేదు. మనకు నమస్కారం పెట్టి కాకపోయినా మనలో ఉన్న ఆత్మశక్తి అని ఉంటుంది.
ఓకే సార్. ఆ ఆత్మకి నమస్కారం. ఆత్మ పరమాత్మ స్వరూపం కదా, ఓకే సార్. అది మనకు కాదు, మనలో ఉన్న భగవంతుని పెట్టారు అని మనం భావించాలి అంతే. తెలుసు సార్, నాకు తెలుస్తుందని అడిగినా సార్, ఏమనుకోవద్దు. మంచిది మంచిది మంచిది. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తా అంటే రేపు ఎవరైనా మీకు చెప్పచ్చు కదా. అవును సార్. మీరు ఎవరికైనా చెప్పొచ్చు. మనం పెద్దవాళ్ళకి ఎందుకు నమస్కారం పెడతామంటే ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి. ఒకటో పదం గురువు గారు, నాది తులాలగ్నం గురువు గారు, నాకు 40 క్రాస్ అయిపోయింది గురువు గారు. 6/10/69 గురువు గారు నా డేట్ ఆఫ్ బర్త్. ఇంతవరకు మ్యారేజ్ లేదు గురువు గారు. ఒక లైఫ్ సెటిల్మెంట్ అనేది లేదు గురువు గారు. నాకు ఏం చేయాలి గురువు గారు? ఏం చదువుకున్నారు మీరు? నాది బీకామ్ అయింది సార్. ఓకే, బీకామ్ అయిందా? మీ కుటుంబంలో ఎవరైనా అపమృత్యు చెందారా ఇంతకు ముందు ఎప్పుడైనా? ఏం సార్ అంటే? అపమృత్యు, అపహాయుష్ లో ఎవరన్నా మీ ఫ్యామిలీలో చనిపోయారా? సార్ 4 years అయింది సార్. ఎవరు? మా తమ్ముని భార్య సార్. ఓకే, తమ్ముడికి మళ్ళీ పెళ్ళయిందా? లేదు సార్, ఇంకా చూస్తున్నాం సార్, కాలేదు సార్. ఓకే, మీ నాన్నగారికి ఎంతమంది సంతానం? సార్ మేము 6 మంది సార్. 3 మగ పిల్లవాళ్ళు, 3 ఆడపిల్లవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలకి అందరికీ అయింది, మగపిల్లలకి ఎవరికి లేదు. అదే నాకు కాలేదు సార్, మా తమ్మునికి మా నాన్న చేసింది, నాకు కాలేదు. అదే ఆమె చనిపోయింది, అర్థమైంది నాకు తెలుసు. అది ఆయమ్మ ఇట్లా అపమృత్యు చెందింది సార్. ఇంకా అనుకోకుండా ఆయమ్మ చేసుకునేసింది సార్, బలవంతంగా ఆయమ్మ చేసుకుని. తర్వాత లాస్ట్ తప్పటికి ఇంకా లేదు, పెళ్లి చేయలేదు. ఇంకా లేదు సార్, ఆయన బెంగళూరులోనే జాబ్ చేస్తున్నారు సార్. ఓకే, మీ కుటుంబంలో ఇంతకు ముందు ఎవరైనా పెద్దవారు పుస్తకాలు రాసేవారు కానీ, ఇలాంటి వ్యాపారం కానీ ఏదైనా చేసేవారా? వ్యాపారం చేస్తుండ్రు సార్, మామూలుగా మా నాయన చేస్తుండే. ఫస్ట్ వ్యవసాయం చేస్తుండే, అదైన తర్వాత ఇడిచెట్టి వ్యాపారం చేస్తుంది సార్. అట్లా మేము కూడా ఇంకా అట్లే చేసుకుంటా ఉన్నాం. ఓకే, మీ ఏం బిజినెస్ చేస్తారు మీరు? సార్ ఇప్పుడు మేము అన్ని చిల్లర కొట్టు సార్. నేను ఇంటి ముందు ఒక 10 years 15 years దాకా కిరాణంగా పెట్టింది సార్. చాలా బాగా జరిగింది సార్ నాకు అప్పుడు. మళ్ళా నాకు అంత అప్పులు ఇచ్చేసి జనాలకి వాళ్ళు సరిగ్గా టైం సరిగ్గా ఇవ్వకుండా పాత రూమ్ సార్ అది. దాంట్లో ఎలకలు ఎక్కువ అయిపోయి నాకు తీసుకొని సరకంతా లాస్ అయిపోయి డబ్బులు చేతికి సరిగిరాక బేజారు వచ్చేసి వదిలిపెట్టేసి సార్ నాకు అది. ఇప్పుడు నాకు జాగా ఉంది సార్, నేను దానికోసం అప్పు చేసుకున్నాను సార్. మా నాయన 3 లక్షల వరకు అప్పు చేసుకున్నాను సార్. ఆ జాగాలో ఇల్లు కట్టుకుంటే ఫ్యూచర్ ఏమన్నా నాకు బాగుంటుంది సార్, కట్టుకునే యోగం ఉంది సార్. లేదు, కట్టండి, మంచిదే మంచిదే. ఎందుకంటే మీ కుటుంబానికి ఒక శాపం వచ్చింది. అవును సార్. ఏం శాపం సార్ అది? ఆ స్త్రీ శాపం అని. మీ నాన్న కూడా ఏం తృప్తి జీవితం అనుభవించలేదు. లేదు సార్, లేదు సార్, లేదు సార్. మీ నాన్నకు పుట్టిన వారు మీరు మగపిల్లరు, మీకు స్త్రీ సుఖం అనేదే లేదు. ఇప్పుడు లేదు సార్. మా నాయన కూడా ఏం సార్, మా నాయనకి ఇప్పుడు 75 సార్. అయినా కానీ ఏం చేస్తాం సార్, ఏమి సుఖం లేదు సార్. మా అమ్మ చనిపోయి ఇప్పుడు 15 ఏళ్ళు సార్. అవును, అంటే మీ కుటుంబంలో ఎవరు మగవారు తృప్తి జీవితం అనుభవించలేదు జీవితంలో. లేదు సార్, లేదు సార్, అదేం కరెక్ట్ సార్, 100% సార్ అది. అందువలన ఇది వంశానికి శాపం వచ్చింది. ప్రస్తుతం నేను మీకు కొన్ని పరిహారాలు చెప్తాను, మీరు చేయండి. మీరు తగినంత వరకు చేయొచ్చు, మీరు చేయండి. వివాహము జరుగుతుంది. ఎందుకంటే కుటుంబ శాపం ఎప్పుడైతే దూరం అవుతుందో వివాహ యోగం కలిసి వచ్చేస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఎక్కడైనా గోశాల, గోవులు ఉంటాయా? ఉన్నాయి సార్, దండి వస్తాయి సార్. ఇంటి దగ్గర కూడా వస్తాయి, బజార్లో తిరుగుతూ ఉంటాయి. గోశాల కూడా పల్లెలో ఉంటారు, 25 kilometers దూరంలో ఉంటారు. ఉండి మీకు దగ్గరలో రోజు దొరికేట్టు గోవులకి మినుములు, ఉలవలు, శనగలు మొలక చేసినవి. మినుములు, ఉలవలు, శనగలు మొలక చేసినవి బెల్లంతో కాస్త కలిపి గోమాతకి తినబెట్టి 5 ప్రదక్షిణ వేయాలి. తర్వాత 5 ప్రదక్షిణ వేయాలి. ఇలా గోపంచకం అని ఉంది, గోపంచక స్తోత్రం. దాన్ని రోజు ఇంట్లో పఠించాలి. లేదా గో అష్టకము లేదా గోపంచకం స్తోత్రం అది పఠించాలి రోజు. ఇలా 108 రోజులు చేయాలి. గోవుని ఎంత పూజిస్తారో అంత స్త్రీ శాపం దూరం అవుతుంది.